యాక్షన్. హాయ్ సార్, ఐ ఎమ్ అర్జున్, ఖమ్మం డిస్టిక్. ఫోన్ నెంబర్ 6303055957. హైట్ వచ్చి 5.2, వెయిట్ వచ్చేసి 5.8. ఇది మా స్ట్రైట్ ప్రొఫైల్. ఇది రైట్ ప్రొఫైల్. ఇది నా బ్యాక్ ప్రొఫైల్. ఇది నా లెఫ్ట్ ప్రొఫైల్. ఇప్పుడు డైలాగ్ చెప్తాను సార్. అట్టినను గూర్చి రవ్వంత మీరు అదరకుండా, మంచి మర్యాదలెవ్వి పాటించకుండా, అగా నేను రానప్పుడు ఈ ఆడిషన్ మీరు చేయకుండా, చేయుదురే మీరు. ఆగరా, నేను చెప్తున్నాగా, ఎవరు మీరు, చేయుదురే మీరు నన్ను లెక్క చేయకుండా. ఆగరా అయ్యా, కొద్దిగా చిన్న చెప్పు. తుచ్చమానవ. ఏమంటివి మేము తుచ్చమానువుల వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములు సైతం మంట గలిపి తన పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణి ప్రత్యక్షము గావించి మీ పాశమును సైతం గడ్డి పూజగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెట్టించిన బొడ్డోడు పసివాడు ఆడే మావోడు మార్కండేయుడిదే జాతి. మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమన ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవహేళన చేయుట ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం, ఎంతటి సంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు. ఆగరా చెప్తున్నా, నరుడు అధముడు అని కించభావాన్ని కూకట వేళ సైతం ప్రగలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, తూర్పుని వేలే అష్టదిక్పాలకులు, మనుగడనిచ్చే పంచభూతములు సైతం జయహో నరుడా అని హర్షించదగముగా సింహాసనం అధిష్ఠించద. ఇక చాలే, ఎన్నో ఏళ్ళ నుంచి గుడ్డకేడ్చాను, గంజికేడ్చాను, కడుపు మాడితే కన్నీళ్లు మింగి పెట్టుకాను. ఆ గల్లీ తిరిగాను, ఈ గల్లీ తిరిగాను, ఈ ఎదవ్వటానికి ఒక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకు ఎత్తారు? మనదేమన్నా పెద్ద ఇది అనుకుంటున్నా. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకడైల్ ఇన్ ఫెస్టివల్ అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ముందు ముసళ్ళ పండగ కాదు, నేను ముసళ్ళ నా కొడుకుని అవుతున్నానని. జరంత ఆలోచించు. మాకు కూడా ఏదైనా ఒక్క చిన్న ఛాన్స్ ఇచ్చి చూడు, నీకే తెలిసింది కదా. ఒక్కటి జరంత ఆలోచించి ఒక్కటి. ఇన్ ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకడైల్ ఇన్ ఫెస్టివల్ అని మళ్ళీ అనలేదు. వై షుడ్ థింకింగ్ అబౌట్ నాట్ కమ్ టు వెరీ బట్ ఐ షాల్ ఆల్వేస్ టు డూ దట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆల్వేస్ కెన్ యూ రిమెంబర్ మీ. గుర్తు పెట్టుకోండి అయ్యా, ఒక్కసారి ఒక్క ఛాన్స్ తానమ్మ. చూపిస్తా. థ్యాంక్ యూ సార్. ఎవడు పడితే వాడు బొడ్డోడు అంటే గొడ్డ లోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఒకటి నా అభిమానై ఉండాలి, లేదా నేనయ్యే ఉండాలి. ఇదే డైలాగ్. ఎవడు పడితే వాడు బొడ్డోడు అంటుంటే యారో గుర్తుపెట్టుకో, గొడ్డ లోడ తీసి కొడతా. ఒకటి పిలవాలంటే నా అభిమానై ఉండాలి, లేదా నేనయ్యే ఉండాలి. నెక్స్ట్ బొడ్డోడు అంటే కొట్ట లోడ తీసి కొడతా. అలా అన్నాలంటే ఒక అర్హత ఉండాలి, ఒకటి నా అభిమానై ఉండాలి, ఇక రావట్లేదుగా, లేదా నేనయ్యే ఉండాలి. అంతే. ఓకేనా సార్? రొమాంటిక్. బుడ్డోడు అంటే గుడ్డల్లుడి తీసుకొడతాం. అలా పిలవాలంటే ఒకటి నా అభిమానై ఉండాలి, లేదా నేనయ్యే ఉండాలి. ఎవడు పడితే వాడు బుడ్డోడు అంటే గుడ్డ లోడ తీసి కొడతా. అలా పిలవాలంటే ఒకటి నేనై ఉండాలి, లేదా నా అభిమానై ఉండాలి. నేను చేసిన ఈ ఆడిషన్ చాలా బాగా జరిగిందని అనుకుంటున్నా. నాకే కాదు, నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇవ్వటం అన్నది చాలా తక్కువ. నేను చాలా తిరిగాను, బట్ అంటే నా హైటు, నా కలరు, నా ఫిజిక్ లేకపోవటం వల్ల నాకు రాలేదు. బట్ దీంట్లో మాత్రం నాకు ఏదో ఒక చిన్నదైనా వస్తుందని ఒక చిన్న హోప్తో ఇంత హ్యాపీగా చెప్తున్నాను. ట్రై చేయండి డెఫినెట్గా ఎవరైనా.
దీన్ని రీచ్ అవుతారని అంటున్నా. ఎవ్వరు కూడా ఇది కాదు, అది కాదు అని అయితే ఉండొద్దు. నాకు రాదు అనేది డెఫినెట్‌గా మీరు ట్రై చేస్తే ఏదో ఒక రోజు మాత్రం మీకు నచ్చిన రోజు మీకోసం ఆ దేవుడు ఖచ్చితంగా మీకోసం ఇస్తాడు. నాకు ఇచ్చాడనే అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్.